ఎస్వి గోశాల గోవధశాలగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. భూమన చేసిన ఆరోపణలు నిజం అని నిరూపించాలని సవాల్ విసిరారు. టైం చెబితే తానే గోశాలకు వస్తానని, గోవులు చనిపోయినట్లు నిరూపించాలన్నారు. ఒకవేళ నిరూపించకపోతే భూమన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అడిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో 100 గోవులు మరణించాయి. అన్నీ బక్కచిక్కిపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు ఉదయం సమయం చెప్పండి, మీరు వస్తా, నేను గోశాలకు వెళ్దాం. పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా. మాకున్నటువంటి డేటా గతంలో, ఎందుకంటే దానికి అన్నిటికీ రిజిస్టర్ ఉంటుంది. మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు. మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఎంత ఉంది, ఏమేమి ఉంది. కొన్ని అనారోగ్యరీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి. ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. నేను చూపిస్తా. మీరు చెప్పింది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. మీరు చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు? ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా. మిత్రులారా, పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు నాతో చాలామంది చెప్పారు. భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి మీద విశ్వాసం లేదు. ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు. అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కదా? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రేపుని చూడండి, ఒక 25-30 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు. భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు. నీకు ధైర్యమునింటే కరుణాకర్ రెడ్డి గారు, నీకు ధైర్యమునింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు. నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు. నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసి ఉంటే నువ్వు నా మీద విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేపించి నన్ను 1 నిమిషంలో జైల్లో వేసిచ్చుండొచ్చు. తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని బయట పెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు, గంజాయి కేసులు. మీరు ఈరోజు మాట్లాడేది, మేము ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి. మేమైతే దేనికి భయపడే ప్రసక్తి? మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు. మా మీద అవినీతి ఆరోపణలు మసిపూస్తారు మా పైన. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. రేపు టైము చెప్పండి, వస్తాం, పరిశీలిద్దాం. మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైము? 1 గంట అవుతుంది. మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే, మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు. మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థిగా మాత్రమే చూస్తున్నాం. మిమ్మల్ని మేము ప్రత్యర్థి రాజకీయాల్లో శత్రువు